ఐఎమ్ డాక్టర్ సారిక. ఈరోజు సెమెన్ టెస్ట్లో ఏ పారామీటర్స్ అనేవి మనం చూస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సెమెన్ కలెక్షన్ చేయడానికి మినిమం 48 అవర్స్ అనేది అబ్స్టినెన్స్ అంటే గ్యాప్ అనేది ఉండాలి. ఆర్ సెమెన్ అనేది ల్యాబ్ లో మీకు కలెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ గా కంప్లీట్ గా అనేది కలెక్ట్ చేయాలి. సో మనకు సెమెన్ అనేది కలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత జనరల్ గా 30 మినిట్స్ అనేది మనం సెమెన్ ని ఆ బాటిల్ ని అలాగా కదలకుండా వదిలేస్తాం. ఎందుకంటే జనరల్ గా సెమెన్ శాంపుల్ అనేది జెల్లీ లైక్ గా ఉంటుంది. సో దానికి 30 మినిట్స్ టైం అనేది ఇస్తే లిక్విఫాక్షన్ అంటే లిక్విఫైడ్ అవుతుంది. అప్పుడు మనం స్పర్మ్స్ అనేది చూడగలం. సో ఈ లిక్విఫాక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లిక్విఫాక్షన్ టైం అనేది ఎక్కువగా ఉంది, సెమెన్ అనేది లిక్విఫై అవ్వట్లేదు, అలాగే జెల్లీ లాగా ఉంటుంది అంటే దాని అర్థం సెమైనల్ వెసికల్ లో గానీ ప్రాస్టేట్ లో గానీ ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. వన్స్ సెమెన్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ చూసే పారామీటర్ వాల్యూమ్. ఎంత ఎంఎల్ ఆఫ్ సెమెన్ అనేది ఇచ్చారు అని చూస్తే 1.5 to 2.5 ఎంఎల్ అనేది మినిమం వాల్యూమ్. ఒకవేళ వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటే 2 రీజన్స్. ఒకటి ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉండాలి, ఆర్ సెమెన్ అనేది రీచ్ అవ్వడానికి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర అబ్స్ట్రక్షన్ అనేది ఉండాలి. ఇఫ్ అదే సెమెన్ అనేది వాల్యూమ్ అనేది మోర్ దాన్ 2.5 ఎంఎల్ కన్నా ఎక్కువగా ఉంటే మన వాళ్ళ మేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ లో ఎక్కడో ఒక దగ్గర ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. నెక్స్ట్ పారామీటర్ ఏంటి అంటే కాన్సన్ట్రేషన్, స్పర్మ్ కాన్సన్ట్రేషన్. జనరల్ గా స్పర్మ్స్ అనేవి మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో మినిమం 15 మిలియన్ పర్ ఎంఎల్ అనేది స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వడానికి ఇంపార్టెంట్. బట్ నార్మల్ గా హెల్దీగా మోర్ దాన్ 40 to 50% కూడా ఉంటుంది. నెక్స్ట్ పారామీటర్ ఏంటి అంటే స్పర్మ్ మొటిలిటీ. ఈ మొటిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్పర్మ్ అనేది మొటిలిటీ అనేది కదిలికుంటా వెళ్ళి ఎగ్ అనేది రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మొటిలిటీ అనేది మోర్ దాన్ 30% అనేది మినిమం మొటిలిటీ అనేది ఉండాలి. బట్ ఈ మొటిలిటీలో కూడా ప్రోగ్రెసివ్ మొటిలిటీ, ఫాస్ట్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ, స్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ అని డిఫరెంట్ క్రైటీరియా కేటగిరీ కూడా ఉంటుంది. బట్ ఇది 40 to 50% కూడా హెల్దీ పర్సన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డిఫికల్టీ ఏంటి అంటే మార్ఫాలజీ అనేది టెస్ట్ చేయడం. ఈ మార్ఫాలజీ అనేది టెస్ట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ అనేది ఉంటాయి. చాలా సెంటర్స్ లో ఈ మార్ఫాలజీ అనేది స్కిప్ అవుతుంది. ఈ మార్ఫాలజీ మీన్స్ స్పర్మ్ అనేది హెడ్, నెక్, టెయిల్ ఈ 3 పారామీటర్స్ లో కరెక్ట్ గా ఉందా లేదా ఎక్కడైనా డ్యామేజ్ ఉందా అనేది ఈ మార్ఫాలజీలో మనం క్లియర్ గా ఈచ్ స్పర్మ్స్ ని అసెస్ చేస్తాం. అంటే ఎవ్రీ 100 స్పర్మ్స్ కి మినిమం 4 స్పర్మ్స్ అయినా కూడా మనం చెప్పినట్టు నార్మల్ గా ఉండాలి. బట్ 7 to 15% అనేది చాలా హెల్దీ పర్సన్స్ లో ఉంటుంది. సో నేను చెప్పిన ఈ పారామీటర్స్ లో మినిమం పారామీటర్స్ అండ్ హెల్దీ పారామీటర్స్, ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ అవ్వడానికి నేను చెప్పిన ఈ మినిమం పారామీటర్స్ అనేవి ఉంటే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.